ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకి చేరుకున్నప్పుడు మనకి మార్గం మధ్యలో గోపురాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పటికైతే మనం రాజగోపురం, మైసూరు గోపురం ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం. నా ఎదురుగుంటా కనిపించేది గాలి గోపురం. ఇక్కడ మనకి స్వామివారి శంకు చక్రాలు అదేవిధంగా నామాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. దీనినే గాలి గోపురం అని పిలుస్తూ ఉంటారు. అతి పురాతనమైనటువంటి గోపురాలలో ఇది కూడా ఒకటి. కాబట్టి మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఈ గోపురం గురించి ఇక్కడైతే స్టోరీ అయితే పెట్టడం జరిగింది. ఇది 16వ శతాబ్ద కాలానికి చెందినటువంటి అతి పురాతనమైనటువంటి గోపురం అండి. ఇది అలిపిరి మెట్ల మార్గంలో 3వ గోపురం అంటండి. ఇది సూర్యవంశస్థులైనటువంటి దేవచోట కుటుంబానికి చెందిన మట్ల కుమార అనంతరాజు తన తండ్రి తిరుమంగళనాథ తల్లి చెన్నమాంబ జ్ఞాపకార్థం ఈ గోపురం అయితే నిర్మించినట్లుగా ఇక్కడ స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా మంది భక్తులందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉంటారండి. మనం వీడియోస్లో కానీ అన్నిట్లో కూడా ఎక్కువగా ఈ గాలి గోపురాన్ని చూస్తూ ఉంటాం. చూశారు కదా ఎంత అతి పురాతనమైనటువంటి గోపురము. ఓం నమో వెంకటేశయ్య.